చేసుకునే విధానం అయితే ఇంతేనండి. పచ్చిమిరపకాయలు నూనెలో వేయించుకుంటారు కొంతమంది, కానీ అంత బాగుండదు. సూపర్ టేస్ట్, చాలా బాగుంది. ఇలా చేసుకొని మీరు కూడా ఒకసారి తిని చూడండి. దగ్గుకి అన్నిటికీ కూడా మంచిదే. కారంగా పుల్లగా ఉప్పంగా తినొచ్చు. ఇలా పచ్చడి చేస్తున్నాను. నూనె ఒక 2 స్పూన్లు వేస్తాను, ఇంతకన్నా ఎక్కువ వద్దు. మళ్ళీ తిరగమాతలో ఎక్కువ వేస్తాను నూనె. తిరగమాత చేస్తే బాగుంటుంది పచ్చడి. 50 గ్రాములు మినప్పప్పు చిన్నది, నూనె కాలింది, పోసే కాగలేదు. స్పూను ధనియాలు, కానీ జీలకర్ర వేస్తారు. జీలకర్ర అయితే నేను వేయను. నేను జీలకర్ర వద్దు అన్నాను, మా పాప వేయనింది. ఒక చిటికెడు అంతా జీలకర్ర, నాకు ఇష్టం ఉండదు, అమ్మాయికి కావాలంట. ఇవి బాగా చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత దించేసి పచ్చిమిరపకాయలు చింతపండు వేసి పచ్చడి చేసుకోవాలి. ఫస్ట్ చింతపండు శుభ్రంగా నీట్గా కడిగి తుడిచి పెట్టుకున్న రోట్లో చింతపండు నీట్గా కడిగాను, నేను నానబెట్టాను. ఇప్పుడు చింతపండు వేసాను, సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఇంకా అంత సాల్దు. చింతపండు అలా మెత్తగా నూరుకున్నాం కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 13 మిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు అయితే యాంచలేదు, పచ్చివే కొడుతున్నాను. అంటే ఇది చప్పిడి పచ్చడి అనే లెక్క. పచ్చిగా పచ్చిమిరపకాయలు వేస్తే చప్పిడి పచ్చడి అని అర్థం. నూనెలో వేయించుకోవచ్చు, నాకెందుకు నచ్చదు, నసురు వాసన వచ్చినట్టు ఉంటుంది. ఇలా అయితేనే పచ్చడి నాకు తినడానికి బాగుంటుందని నేను ఇలా చేస్తాను. అది మీ ఇష్టం, మీరు వేయించుకోండి. దాంట్లోకి అందుకనే మినపప్పు బాగా చక్కగా ఎర్రగా వేయించేసాను. ఏమైనా రోటి పచ్చడి సూపర్ అండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు పచ్చిగా నలిగాయి కదా, దాంట్లో పొట్టి తీని తెల్లగడ్డలు ఒక 7-8 పాయలు దాకా వేస్తాను. తెల్లగడ్డ పచ్చట్లు నలిగితేనే మంచి వాసన వస్తుంది, కానీ ఎండుమిరపకాయలకి అయితేనే బాగుంటుంది. ఈ జలుబు చేసి జ్వరము గొంతు రాసుకోపోయి ఏదోగా ఉంది, ఈ పచ్చడి ఒకసారి చేసుకొని తింటే బాగుండు అనే ఉద్దేశంతోనే ఈ పచ్చడి చేస్తున్నా. దాన్ని తినాలి, కారంగా పోతే బాగుంటుంది. వేయించుకున్న మినపప్పు దంచు, పచ్చిగా దంచు సార్. ఇలా కొంచెం ఇట్లా తోసుకుంటూ దంచుకుంటే పప్పు కూడా బాగా మెదగద్ది. అంత మెత్తగా అయితే వద్దు, పచ్చాగా దంచుకుంటే బాగుంటుంది. కొంచెం మెత్తగా, కొంచెం మెదగినట్టుగా అలా తీస్తాను. మెత్తగా నలిగిపోవచ్చింది. ఎర్రగడ్డలు చిన్న గడ్డలు 3 గడ్డలు కోసాను. పచ్చడికంతా ఎర్రగడ్డలు పచ్చా దంచుకోవాలి. దండిగా ఎర్రగడ్డలు ఉంటే పచ్చడి తినడానికి బాగుంటుంది. కానీ ఈ పచ్చడికి కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకుంటే సూపర్ కాంబినేషను, తినడానికి ఎక్సలెంట్గా ఉంటుంది. సగ్గించిన వాళ్ళకి కూడా ఎక్సలెంట్గా సగ్గిస్తుంది. ఇప్పుడు ఆ పచ్చడి నలుగుతుంది కదా, దానికి తిరగమాత పెట్టుకొని వస్తాం. పచ్చడి అయితే నలిగిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేస్తాను, చూడండి. ఇలాగ చేసుకొని తింటే పచ్చడి సూపర్గా ఉంటుంది. వేసిన నీళ్ళు కొంచెం ఉన్నాయి కదా, ఆ నీళ్ళల్లో వేసేసాను. మరి గట్టిగా ఉన్నా తినలేం కదా. ఉప్పు కారం పక్కంగా పడ్డాయి, పులుపు చాలు. అయితే ఈ పచ్చట్లో నేను టమాటా వేయలేదు, మీరు అది గుర్తించండి. ఇప్పుడు మనం వేయించి పోపు పెట్టుకున్నాం కదా, ఇది ఆ పోపు అయితే దీనిలో పోసేస్తాం.
అయిపోయానండి. సింపుల్ ప్రాసెస్, సింపుల్ పని. పచ్చిమిరపకాయలు మినపప్పుతో చేసుకున్న పచ్చడి. పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి చేసినాను తిరగమాత. 2 మిరపకాయలు 4 వేసాను.